సిద్దిపేట జిల్లా రూరల్ మండలం పుల్లూరు గ్రామంలోని శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నిర్వహించిన బండ జాతర అత్యంత ఘనంగా జరిగింది. జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. లక్ష్మీ నరసింహస్వామి నామస్మరణతో ఆలయ పరిసరాలు భక్తి శ్రద్ధలతో మారుమోగాయి. ఈ సందర్భంగా పుల్లూరు గ్రామ సర్పంచ్ లత వెంకట యాదవ్ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించామని తెలిపారు. తమ పాలనలో ఆలయ స్నానాల కోనేరులో శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠ చేపట్టామని, కోనేరులో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ విగ్రహం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుందని పేర్కొన్నారు. జయ శ్రీమన్నారాయణ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, సిద్దిపేట జిల్లా పుల్లూరు మండలంలో 100 ఎకరాల బండపైన వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క క్షేత్రంలో ఈ రోజు నుంచి 3 రోజులుగా జాతర మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా ఇక్కడ జరుపుకుంటున్నాము. ఈరోజు మొదటి రోజు మాఘ అమావాస్య ప్రారంభం రోజున ఉదయము 4 గంటల నుండే మన ఆలయంలో ఉండేటువంటి పుష్కరిణిలో స్నానాలు చేసి భక్తులు అధిక సంఖ్యలో దర్శనానికి వచ్చేస్తున్నారు. ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకం చేసేసుకొని సుదర్శన నారసింహ హవనం కార్యక్రమం కూడా ఇప్పుడే ప్రారంభమైంది. తద్వారా సాయంకాలము సుమారుగా 6 గంటల వరకు కూడా ఈ దర్శనాలు ఉంటాయి. రేపు ఉదయము మళ్ళీ ఉదయం నుంచే ఇక్కడ ఆరాధన కార్యక్రమాలు చేసుకొని రేపు గోపాల కాలువలను కార్యక్రమం ఉంటుంది. స్వామివారు ఉత్సవమూర్తులు బండలో ఉన్నటువంటి ఆ దుకాణాన్ని వెళ్ళి ఆ పుష్కరునికి వచ్చి పుష్కరులోని తీర్థాన్ని స్వామికి ప్రోక్షించిన తర్వాత మళ్ళీ ఆలయంలోకి ప్రవేశిస్తారు. దీన్ని గోపాల కాలువలు అంటారు. ఎల్లుండి మధ్యాహ్నం 12:30 శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయ శ్రీమన్నారాయణ. నేను సర్పంచ్ కుంచం లతా వెంకట్ పుల్లూరు గ్రామంలో జాతర వైభవం నిన్నటి నుంచి స్టార్ట్ అయిందని చెప్పాలి. ఎందుకంటే నిన్న రథోత్సవం చాలా అంగరంగ వైభవంగా తీసుకొచ్చినాం. మా స్వామివారికి ఎన్నడూ లేని విధంగా నిన్న ఇంకా చాలా అద్భుతంగా జరిపించడం జరిగింది. కళాకారులు గాని ప్రతి ఒక్కరు చాలా అంగరంగ వైభవంగా స్వామివారు ఊరి నుంచి పాదయాత్రగా మా గంగపుత్రులు పాదయాత్రగా స్వామివారిని బండ మీద దాకా తీసుకురావడం జరిగింది. ఈ రోజు పవిత్ర స్నానాలు మరియు రేపు మరి జాతర గోపాల కాలువలు కానీ ఎల్లుండి కళ్యాణం జరిపించడం జరుగుతుంది. మన చుట్టుపక్కల గ్రామాల ప్రాంతం ప్రజలకి కంపల్సరీ వచ్చి స్వామిని దర్శించుకోవాలని కోరుతున్నాము. మునుపెన్నడూ లేని విధంగా బండను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దాము. గుండంను చూసుకున్నట్టయితే ఎప్పటి నుంచో మా కళ ఆ గుండంలో ఒక కృష్ణుని విగ్రహాన్ని పెట్టాలని చెప్పి ఆ గుండాన్ని రంగురంగులుగా తీర్చిదిద్ది ఎంతో అందంగా ముస్తాబు చేసి అందులో కృష్ణుని పెట్టడం వల్ల ఆ కృష్ణుడు రావడం వల్ల మా బండకే ఒక వన్నె తెచ్చిందని చెప్పొచ్చు. చాలా అందంగా కనిపిస్తుండే కృష్ణుడు గుండంలో. ప్రతి ఒక్కరు వచ్చి గుండంలో కూడా చాలా అంతా నీట్గా చేయించాము. పవిత్ర స్నానాలు ఆచరించవలసిందిగా కోరుతున్నాము. భక్తుల సౌకర్యార్థం మనం అన్ని ఏర్పాట్లను ఎక్కడికక్కడ మనం టీం మెంబర్స్ని పెట్టి అన్ని ఏర్పాట్లను సకల విధాలుగా సమకూర్చడం తెలియజేస్తున్నాం. మన నరసింహస్వామి దయ వల్ల జాతర మహోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.